దర్శనంకి అనర్హులు అని పాలక వర్గం ఏమైనా నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంటుందా అంటున్నాను. అసలు పాలక వర్గమే లేదు కదా, ఇంకా నిర్ణయం ఏం తీసుకుంటారు? పాలక వర్గం రద్దయిపోయి కొత్త పాలక వర్గానికి రెడీ అవుతుంది కదా. ఇంకా చైర్మన్ కూడా అట్లా చేస్తే గనక రేపొద్దున కోర్టులో అక్షంతలు వేయించుకోవాల్సి వస్తుంది గ్యారంటీ. అట్లాంటి ఇప్పుడు నువ్వు ఆరోపించావు, ఇంకోటి అక్కడ ఏముంది దాంట్లో ఈయన మీద కేసు లేదు కదా, ఈయన హయాంలో నేను అయ్యే తేడా వచ్చిందని ఎవరు ధృవీకరించారు? ఏఆర్ డైరీ అనేటటువంటిది ఫస్ట్ సప్లై చేసింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కాబట్టి టెండర్లో ఆ ప్రభుత్వ హయాంలో ఓకే అయినాయి అని చెప్తున్నారు. కానీ వచ్చింది పట్టుబడింది ఈ ప్రభుత్వ హయాంలోనే. అట్లాంటప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి నెయ్యిలో కల్తీ చేయించాడు అని చెప్పి ఎలా ధృవీకరిస్తావు? అది ఇప్పుడు సెట్టు తేల్చాలి, తేల్చిన తర్వాత అప్పటి నుంచినే జరిగిందని చెప్పాలి. దాంట్లో అప్పట్లో ఏఆర్ డైరీ కాదు కదా అప్పుడున్నది, అప్పుడు ఎవరు సప్లై చేశారు? వాళ్ళు సప్లై చేశారు ఎట్లాంటి నెయ్యి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మొన్నొచ్చిన ఏఆర్ డైరీ నెయ్యిలో జరిగింది, అంతకుముందు ఏఆర్ డైరీ నుంచి తీసుకున్నారా? లేదు కదా. అంతకుముందు తీసుకున్నప్పుడు అందులో కల్తీ జరిగిందని ఎట్లా చెప్తారు? అప్పటి లడ్డూలో కల్తీ జరిగిందని. ఇప్పుడు మిగతా డైరీల నెయ్యి అంతా బాగానే ఉందంటున్నారు కదా, ఒక ఏఆర్ డైరీ నెయ్యిలోనే తేడా వచ్చిందన్నారు. అది కూడా మొన్న 4 ట్యాంకర్లు వస్తే అందులోనే తేడా వచ్చింది 2 అని చెప్పారు. ముందేమో అది కలపకుండా తిప్పంపించామన్నారు, ఆ తర్వాత ఏమో కలిపేసామని ఇప్పుడు కేసు పెట్టారు. ఇది భగవంతుడు చూసుకుంటాడు, అందులో నిజమేంటి. ఇందులో జగన్ దోషిని చేసే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు, ఏం లేదేమో. ఈ పాయింట్ మీద ఎట్లా చూపెడతారు? ఏఆర్ డైరీ వాడు జగన్ హయాంలో